హాయ్ ఫ్రెండ్స్! చాలా రోజుల తర్వాత వీడియో అనేదైతే తీస్తున్నాను. వీడియో తీయడము అంత సింపుల్ ఏం కాదు. వీడియో తీయడము, దాన్ని ఎడిట్ చేయడము, అలాగే అప్‌లోడ్ చేయడము, అంటే చూసుకోవడం ఇవన్నీ చాలా కష్టమైన పనే. అంటే సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాకు వస్తున్నారు అని అనుకుంటాం కానీ, అందులో కూడా చాలా కష్టాలే ఉంటాయి. సరే అదంతా పక్కన పెట్టేస్తే, ఈరోజొచ్చేసి మళ్ళీ హైదరాబాద్‌కైతే వెళ్తున్నాననమాట. ఇదొచ్చేసి మనది రిటర్న్ కిరాయ్. యాక్చువల్‌గా నేను సీడ్ తీసుకురావడం అయితే నేను కరెక్ట్‌గా 12 ట్రిప్పులు వెళ్ళాను. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు లేవు గదా! వర్షాలు లేకపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ సీడ్ అయితే ఎళ్తుంది. అంటే 3 ట్రిప్పులు వెళ్ళాను. ఇది మూడో ట్రిప్. కాకపోతే రెగ్యులర్ ప్రాసెసే కాబట్టి మీకు రెగ్యులర్‌గా అయితే చూపియలేదు. అయితే మనకి వచ్చేసి 4 బాటిల్ చెప్పారనమాట. ఫస్టు 2 పార్టీలయితే ఆ రోజు యేసుకున్నాను. వర్షం కొడుతుంది. ఇంకో పార్టీ అతను కూడా లేడంట. సో, నేనైతే ఇంటి దగ్గర పెట్టేద్దామని చెప్పేసి ఇంటికొచ్చేసిన. పట్టా అయితే నీట్‌గా కట్టేస్తున్నాననమాట. అంటే ఈరోజు వేస్టే అనమాట. నెక్స్ట్ డే ఎళ్ళేసి ఆ 2 పార్టీలు రిసీవ్ చేసుకొని, మళ్ళీ మనం ప్లాంట్ దగ్గరికైతే డెలివరీ చేయాలి. అయితే ఇదొచ్చేసి మనకి ట్రాన్స్‌పోర్ట్ ఛార్జే ఇస్తారనమాట. ఎలా అంటే గన్నీకొచ్చేసి 120, 130, 140 అట్లా దూరాన్ని బట్టి ఇస్తారనమాట. మనకు 4 పార్టీలు కాబట్టి ఆల్మోస్టు మనం పోవడమే 280, 300 కిలోమీటర్స్ అట్లా వస్తది. అయితే నాకొచ్చేసి ఆహ్, రావడము 200 కిలోమీటర్స్, పోవడము 280 అట్లా అయితుందనమాట. మొత్తం వచ్చేసి 480 వరకు ఉంటది అప్రాక్సిమేట్‌లీ. నేను కిరాయి ఎంత తీసుకోవచ్చనేది మీరైతే ఎంత తీసుకుంటారని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. అంటే నేను ఎక్కువ తీసుకుంటున్నా, తక్కువ తీసుకుంటున్నా అని చెప్పేసి నాకు కూడా ఒక ఐడియా ఉంటది. కాకపోతే ఏందంటే నేను ప్రతిదీ కిలోమీటర్ వైస్ క్యాలిక్యులేట్ చేస్తాను. రెండోది ఫ్యూయల్ ఎంత కాలుతుంది దానికి 3 రెట్లేసుకొని చూసుకుంటాను. మూడోది మనము ఫ్యూయలు డ్రైవర్ ఛార్జీ అలా లెక్కేసుకొని మరీ చూసుకుంటాను. అంటే 3 విధాలుగా నాకు కరెక్ట్‌గా అనిపిస్తేనే నేను కిరాయికైతే వెళ్తాననమాట. ఇదొచ్చేసి మనకి రెగ్యులర్ కిరాయి కాబట్టి కొంచెం అటు ఇటు అయినా కూడా ఎళ్తాను. ఎందుకంటే ఒకరోజు ఎక్కువొస్తది అమౌంటు, ఇంకొక రోజు తక్కువొస్తది. అట్లా అని చెప్పేసి మొత్తం తక్కువకైతే ఎళ్ళననమాట. అది చూడండి హైవేలో వీడియో తీయాలంటే భయమైతది. కాకపోతే ఏందంటే ఇగ తీయాలి ఇదొక పిచ్చన్నమాట. వీడియో తీస్తున్నాము అనంటే సరే అందరూ మనీ కోసమనే అని అనుకుంటారు. కాపోతే అంత మనీ అని గూడా గాదు. అందులో దిగిన తర్వాత అదొక పిచ్చిలాగా అనిపిస్తదనమాట. ఇదొచ్చేసి హైదరాబాద్ హైవే. నేను మొత్తానికి ఎన్ని గన్నీలేసుకున్నానంటే 4 పార్టీల దగ్గర 104 బ్యాగులేసుకున్నాను. 104 బ్యాగులు ఒక్కొక్కటి 40 కేజీలు ఉంటదనమాట. అది ఎంత వెయిట్ వస్తది ఏందనేది మీరే క్యాలిక్యులేట్ జేసుకోండి. ఎందుకంటే పూర్తిగా మనం చెప్పకూడదు. అది వచ్చే కెపాసిటీ వేరు, బండి కెపాసిటీ, మనం ఏసేది అలా. ఇదివరకు గూడా మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అశోక్ లేలాండ్, బడా దోస్తు కెపాసిటీ ఏంటి అనేది. ఇట్లా యేసుకొని ఇంత వెయిట్ యేసుకొని నేనైతే 400 కిలోమీటర్ నాన్ స్టాప్ కొట్టినా గూడా టైర్‌లనేది హీట్ గావు. టైర్‌లు పలగడానికి ఛాన్స్ ఉండదనమాట ఎక్కువ. ఎందుకంటే 4 టైర్‌ల మీద సమాన వెయిట్ పడతది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. నా వరకైతే ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లమ్ కాలేదు. ఇప్పటివరకు టైర్ ఒక్కసారి కూడా బ్లాస్ట్ కాలేదు. అందుకే చెప్తున్నాను. ఇక మనకు యాజ్ యూజువల్‌గా ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాను. నాకు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. ఎందుకంటే అంతవరకు హైవేలో వస్తుంటాం కరెక్టే గానీ 2 వీలర్లు, 3 వీలర్లు ఏదైనా కొంచెం అడ్డగోలుగా వస్తుంటాయి. అదే ఫోర్ ఓఆర్ఆర్‌లో మాత్రం అలా ఛాన్స్ ఉండదనమాట. ఖచ్చితంగా ఎవరి లైన్‌లో వాళ్ళు వెళ్తా ఉంటాము. బాగా అనిపిస్తదనమాట. ఎళ్ళినంత సేపు టాప్ టు టాప్ ప్లస్ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. టైం కూడా చాలా సేవ్ అయితదనమాట. కాకపోతే ఇక్కడొచ్చిన పరేషాలు ఏంటంటే ఓఆర్ఆర్ ఎక్కుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలనమాట. తెలవని వాళ్ళు మ్యాప్ పెట్టుకొని ఎక్కాలి. తెలిసిన వాళ్ళంటే కామన్ అన్నమాట. ఎందుకు అన్నానంటే ఎక్కుతున్నప్పుడొచ్చేసి కన్‌ఫ్యూజ్ అయ్యామనుకోండి. అంటే మనం లెఫ్ట్‌కెళ్ళేది ఎళ్ళామనుకోండి. మళ్ళీ ఛాన్స్ ఉండదు రిటర్న్ రానీకి. ఖచ్చితంగా ఇంకో ఎగ్జిట్ దగ్గరే దిగాలనమాట. అంటే అప్రాక్సిమేట్‌లీ 10, 15 కిలోమీటర్స్ ఎళ్ళాలి. అదే దిగేటప్పుడు అనుకో అది ప్రాబ్లమ్ ఏముండదు. నార్మల్‌గా ఒకవేళ వరంగల్ సైడ్ దిగాలనుకోండి. కానీ మనం హైదరాబాద్ సైడ్ దిగాం. సో, ప్రాబ్లమ్ ఏముండదు. ముందు పోయి యూటర్న్ తీసుకొని రావచ్చు. అంటే హాఫ్ కిలోమీటర్ పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఎక్కేటప్పుడు మాత్రం కంపల్సరీ చూసుకోవాలనమాట. అది మిస్ అయితే గనక 10-15 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పోవాలి. మళ్ళీ రిటర్న్ రావాలి. 10-15 అంటే
25-30 కిలోమీటర్స్ చాలా ఎక్సెస్ అవుతుంది అన్నమాట. కాకపోతే అందుకే చెప్తున్నాను, ఓఆర్ఆర్ ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కాలి. ఇక చూడండి మన రోడ్ వచ్చేసింది. ఎంత విశాలంగా ఉంటుందంటే డివైడర్ పక్కకేమో 120 స్పీడు, దాని పక్క కూడా సెకండ్ లైన్ కూడా 120 స్పీడు, ఇటు 80. ఇది వచ్చేసి అంతకుముందు ఒకసారి కాంపిటేటివ్ ఫీల్డ్లో డిపార్ట్మెంట్లో అడిగాడు అనమాట, హైదరాబాద్ ఓఆర్ఆర్ పైన లిమిట్ ఎంత, స్పీడ్ లిమిట్ ఎంత అని చెప్పేసి ఒకసారి క్వశ్చన్ కూడా అడిగిన అనమాట. అప్పుడు నాకు తెలియదు, నేను 100 అని పెట్టాను, అది రాంగ్ అనమాట. 120 స్పీడ్ లిమిట్ అన్నట్టు. అవి కూడా చాలా యూజ్ అవుతుంటాయి అనమాట, బయట తిరగడం అనే కాదు. చూడండి మన ప్లాంట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది నార్మల్గా హైదరాబాద్ అంటాం, మేడ్చల్ అంటాం, కానీ ఇది పక్కన బండమైలారం అని చెప్పేసి పల్లెటూరు లాగానే ఉంటుంది అన్నట్టు. సిటీ అవుట్కట్స్లో సేమ్ పల్లెటూరే. బండమైలారం అంటే గ్రామమే అంటారు. ఇవన్నీ ప్లాంట్లే అనమాట, సీడ్ ప్లాంట్లు. నేను చూపిస్తున్నాను కదా, ఇది చూసేటి ప్రతి ఒక్కటి మన సీడ్కి సంబంధించిన ప్లాంట్లే అన్నమాట. ఇందులో మనకు సంబంధించిన ఒక ప్లాంట్ మనం డెలివరీ చేయాల్సిన పాయింట్ అయితే వచ్చేసింది. చూడండి ఇవి సీడు రౌండ్గా ఉంటుంది అనమాట. సీడ్ అనేది వాళ్ళే సీడ్కి ఇస్తారంట, అదే మళ్ళీ జర్మినేషన్కి వచ్చేసి సీడ్ తయారవుతూ ఉంటాయి. అయితే అన్లోడ్ చేసేటప్పుడు మాత్రం అందులో సీసీ కెమెరాలు అవి ఇవి ఉంటాయి కాబట్టి మనం వీడియో తీయలేము. సర్వాలు చూస్తే అంత పరిశాన్ ఉంటుంది కాబట్టి వీడియో అయితే తీయొద్దు కూడా. మొత్తానికి ఎంటీ అయిపోయింది, బయటకు వచ్చేసిన. మనకి చెప్పాను కదండి 120 రూపీస్ గన్నీకి, అంటే 4 పార్టీలు తీసుకున్నాను. అది లోకలే కాబట్టి అలా తీసుకున్నాను. 104 బ్యాగులు వేసుకొచ్చాను. ఎంత వచ్చాయి అనేది మీరే కామెంట్ చేయండి. నాకు వర్కౌట్ అయిందా కాలేదని కూడా అలాగే కామెంట్ చేయండి. ఎంత అంటే కిలోమీటర్ కూడా చెప్తాను. 280 అనుకోండి, అప్రాక్సిమేట్లీ 480 కిలోమీటర్స్ టోటల్గా. దానికి గాను ఈ 104 బ్యాగులు ప్లస్ 120 తోటి క్యాలిక్యులేట్ చేస్తే నాకు కరెక్ట్గా వర్కౌట్ అయిందా, ఎక్కువ తీసుకున్నానా లేదా తక్కువ తీసుకున్నానా అనేది మీ మాటల్లో కూడా మీరు చెప్పండి. మళ్ళీ రిటర్న్లో ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కాను. నేను ఎప్పుడైనా మళ్ళీ ఎంటీగానే వస్తాను తప్ప కంపల్సరీ రిటర్న్ కిరాయి చూసుకుందాము, 1-2 రోజులు వెయిట్ చేసైనా వరంగల్ ఖాళీగా ఎందుకు రావాలని నేను అనుకోను. ఎందుకంటే మీకు ఇదివరకు కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోలో, నాకు ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు, మనకి పేరెంట్స్ కూడా లేరు కాబట్టి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. నా మిస్సెస్ 2 పిల్లలు. సో ఎంత నైట్ అయినా కూడా ఖచ్చితంగా నేను ఇంటికైతే వెళ్ళిపోతాను అన్నమాట. అందుకనే నేను ఎక్కడ వెయిట్ చేసి రిటర్న్ కిరాయి కోసం వెయిట్ చేయను. ఆకలి అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగానే ఇద్దామని చెప్పేసి ఫాస్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇది వచ్చేసి మా దగ్గర వరంగల్ దాటగానే మా ఇంటికి, వరంగల్ దాటిన తర్వాత మా ఇల్లు 25 కిలోమీటర్స్ అన్నమాట. మధ్యలో కోటగండి మైసమ్మ తల్లి అని వస్తుంది మెయిన్ రోడ్ పైన. అక్కడ ప్రతి బోనాలకి మంచి సందడే ఉంటుందంట, కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఇదైతే ఫస్ట్ టైం నేను చూడడము. ఇక్కడికి చాలామంది బోనాలు తీసుకొచ్చారు. అయితే నాకు ఇక్కడ థర్డ్ జెండర్ వాళ్ళే ఎక్కువగా కనిపించారు అనమాట బోనాలు పట్టుకొని ఆ రోడ్ పొండి. అక్కడ అంటే టెంపుల్ దగ్గర డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి నేను అంతగా చూడలేకపోయాను, వీడియో కూడా తీయలేకపోయాను. మాకు దగ్గరే కానీ నేను ఇంత సందడి ఎప్పుడు చూడలేదు, చాలా బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి. నేను నాకు తోచిన వీడియోలు, నాకు కరెక్ట్ అనిపించిన వీడియోలు, నేను ఏదైనా సందేశం ఇస్తున్నాను అనిపించే వీడియోలు మాత్రం కంపల్సరీ చేస్తాను అన్నమాట. అంటే ఎన్ని కిలోమీటర్లు పోతున్నామో, ఎంత కిరాయి తీసుకోవచ్చు. నార్మల్గా నేను ఒక 3 టైప్స్ అయితే డివైడ్ చేస్తానని చెప్పాను కదా, అది ఎలా ఏంటి అనేది ప్రతిదీ మీకు చెప్తాను. నార్మల్గా ఎన్ని కిలోమీటర్లు పోతున్నాను, దానికి ఎలా తీసుకోవచ్చు, ఎలా తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుంది. అలాగే కస్టమర్ కూడా ఓకే ఇంత కిరాయి అయితే మనం ఇవ్వచ్చు అని అనిపించాలన్నమాట. మరి ఎక్కువ